హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. డైలీ ఒక టాపిక్ తో మీ ముందుకు వస్తాం కదా. ఈ రోజు మరొక టాపిక్ తో సార్ తో మీ ముందుకు వచ్చాము. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, ప్రజెంట్ జనరేషన్ లో చాలా వరకు అమ్మాయిలు తమ కంటే ఏజ్ లో తక్కువ ఉన్న అబ్బాయినే లవ్ చేయాలి, మ్యారేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంతకీ అబ్బాయి అమ్మాయి మధ్య ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉండాలి మ్యారేజ్ కి? అలా కాదు మధు. ఇప్పుడు నాకు 40 ఏండ్లు. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారము నాకంటే పెద్దవాళ్ళతో నేను పెళ్లి చేసుకుంటే నాకంటూ ఒక అనుభవం వస్తుంది. అప్పుడు నేను చెప్పగలుగుతాను, అంతే కదా? అంతే సార్. కానీ చెప్తా. సో అదెల్లా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఒకటి ఉంటది. ఇక్కడ 2 వేస్ చెప్పుకోవచ్చు. అంటే 2 టైప్స్ గా మనము దీన్ని డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మనం పెట్టుకున్నటువంటి ఒక కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఆ కట్టుబాట్ల ప్రకారం అయితే మనం పోయినట్లయితే కనుక మెయిల్ అనేవాడు పెద్దోడై ఉండాలి, ఫీమేల్ అనే వాళ్ళు చిన్నోళ్ళై ఉండాలి. దానికి సైంటిఫిక్ గా చాలా రీజన్లు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మెయిల్ అనేవాడు మన ఈ ఇంటిని మొయ్యాలి, వాడు నెత్తి మీద పెట్టుకొని భారం మొయ్యాలి కాబట్టి అందుకు మెయిల్ పెద్దోడు ఉండాలి. మెయిల్ ఏంట్రా అంటే కనుక ఎప్పటికైనా మొగోడు దూరపు చూపు అన్నది చాలా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటది అంటే నెలకు శాలరీ 30,000 వస్తే కనుక వాడు మొగోడు ఆలోచించేది ఒక 10,000 రెంట్కు పోవాలి, ఒక 5,000 సరుకులకు పోవాలి, ఇంకొక 5,000 ఖర్చులు పెట్టుకోవాలి, ఓ 10,000 నేను ఎత్తి పెట్టుకోవాలి ఫ్యూచర్ కోసం అన్నది వీడు ఆలోచిస్తాడు. ఫిమేల్ ఎలా ఉంటది రా అంటే కనుక ఆమెకి ప్రజెంట్ లో ఉండాలి. పక్కింటోడు బీరువా తెచ్చినాడు ఒక 20,000 పెట్టి నాకు 20,000 బీరువా కావాలంటది. అంటే అంత దారుణంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తెచ్చినారు కాబట్టి మనం తేవాలి. ప్రజెంట్ అంటే ఫ్యూచర్ కి ఈమెకి ఉండదు. ప్రజెంట్ లో అందరికంటే బాగుండాలి, అదే చిన్న ఆలోచన. సో ఆ సైంటిఫిక్ రీజన్. ఇంకొకటి చెప్పొచ్చు, ఒకడు దూరంలో కారు వస్తా ఉంటది, ఈ మేల్ చెప్తాడు అక్కడ కారు వస్తుంది అని చెప్తాడు. ఈమెకి అంతగా కనపడదు, వినపడదు, సర్రుని ఫాస్ట్ వెళ్ళిపోయి ఉంటది. ఈమె చెప్తాది అన్నట్టు, ఏమని చెప్తుంది, ఏమండి కారు పోయింది కదా, ఎస్ కారులో 2 ఉన్నారు కదా, అవునే 2 ఉన్నారు అంటాడు. కానీ పక్కన ఒక ఆవిడ ఉంది, ఆయన పిల్లమేమో అంటే ఏమో అనే గమనించాలంట. నేను గమనించిన ఆమె మెడలో నక్లీస్ ఉంది, నల్లపూసల దండ ఉంది అని చెప్పగలుగుతుంది. సో అంత అంటే ఈ దగ్గరగా ఉన్నటువంటిది ఆమె చాలా క్లియర్ గా చేస్తుంది. అంటే ఆమెకి దగ్గర చూపు అంటే ప్రజెంట్ లో ఉంటుంది అన్నట్టు ఆమె. అందుకు మేల్ అనేవాడు పెద్దగా ఉండాలి, ఫిమేల్ అనేవాళ్ళు చిన్నగా ఉండాలి. అందులోని అంటే రియల్ గా ది హ్యాపీయెస్ట్ గా ఉండాలి అంటే గనక మేల్ కంటే ఫిమేల్ ఒక 5 years చిన్నగా ఉంటే గనక వాళ్ళ సంసారాలు అన్నది సాఫీగా సాగుతాయి. అంటే ఫిమేల్ ఏదైనా తప్పు చేసినా కూడా మేల్ అనేవాడు కరెక్షన్ చేసుకుంటూ ఓపికతోటి వెళ్ళిపోతాడు. ఫిమేల్ కి ఓపిక ఎక్కువగా ఉండదు. ఫిమేల్ ఏంటంటే ఒక నమ్మింద్ర అంటే కనుక 200% 100% దాంతోనే ఉంటది. ఫిమేల్ ఒక్కసారి నేను వీడిని వద్దనుకున్నాను అంటే బేకప్, మళ్ళా ఇక వాడి దేకను కూడా దేకదు. ఫిమేల్ ఒకరి కట్ చేసినాక ఇంకొకరి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ మేల్ అట్లా కాదు, ఒకరిది బ్రేకప్ చేసినాక వీడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ వీని ఆలోచన ఎట్లా ఉంటదంటే అది కావాలి ఇది కావాలి. ఫిమేల్ కి అట్లా ఉండదు. అందుకు మేల్ పెద్దోడై ఉండాలి. ఇది నార్మల్. జనరల్ గా ఒక నేచర్ వైజ్ మనం తీసుకున్నట్లయితే కనుక దీనికి ఏజ్ తో దీనితో ఎటువంటి సంబంధము ఉండదు. అబౌట్ 20 years ఎవరైనా మేల్ కానీ ఫీమేల్ కానీ 20 ఏళ్ళు దాటిన తర్వాత ఒక మేల్కి ఫీమేల్కి ఇద్దరికి పరస్పరం ఆకర్షితులైపోయి ఎంత ఏజ్లో ఉన్నా కూడా వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళు సంసారంలో ఎంజాయ్ చేస్తూ ఫిజికల్గా ఎంజాయ్ అయితే చెయ్యొచ్చు. దానికి ఎటువంటి కట్టుబాట్లు అన్నవి లేనే లేవు. మనం ఏదైనా సొంతంగా పెట్టుకుంటే అన్ని కట్టుబాట్లే అవుతాయి, అంతే, అంతకంటే వేరేది లేనే లేదు. కానీ నువ్వు అడిగిన క్వశ్చన్లో ఫిమేల్ ఎందుకు చిన్నవాళ్ళను ఎందుకు కోరుకుంటున్నారు అంటే కనుక పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, అది పూర్వకాలంలో అట్లా లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే వాడికంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాడికి ఆల్రెడీ బుర్రండా టెన్షన్లతోటి వేరే వేరే కమిట్మెంట్లతోటి ఒక ఫీమేల్ ను వాడు సాటిస్ఫై చేయలేకపోతున్నాడు నిజానికి. అంటే ఒక డ్రింకర్ ఉంటాడు, ఫుల్ డ్రింక్ వేసి ఉంటాడు, ఆ డ్రింక్ వేసి ఆడొచ్చి అమ్మాయి దగ్గర పడుకున్నప్పుడు ఎంతవరకు సాటిస్ఫై చేయలేడు. అందుకు చిన్నపిల్లలను చూజ్ చేసుకుంటే ఎక్కువ సాటిస్ఫై దొరుకుతుంది కాబట్టి చిన్న వాళ్ళని అనేది చూజ్ చేసుకుంటూ ఉంటారు ఫీమేల్స్. అంతకంటే పెద్దది చెప్పుకోవడానికి కూడా అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు మ్యారేజ్ కి
బాగా లైఫ్ లో సెటిల్ అయిన అబ్బాయి మనసుకు నచ్చిన అబ్బాయిని చేసుకోవడం కరెక్టా, లేక ఇట్లా ఏజ్ డిఫరెన్స్ ఏమైనా చూసారా దాన్ని కూడా? ఈ కాలంలో ఓన్లీ డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడమే సుఖము అనుకున్నదే ప్రపంచం అందరికి చెప్తున్నది. ఇక్కడ రెండు అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను పప్పు శుద్ధను, నా పిల్లంతోనే నేను ఉంటాను, మాకు ఎక్కువ లగ్జరీస్ వద్దు, ఇలా ఉంటాను అని నువ్వు అనుకుంటే నీకు ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండరు. సుఖానికి బాగా అలవాటు పడ్డారు. ఆ సుఖానికి కంపల్సరీ దొరకలేదనుకో కంపల్సరీ వీళ్ళు జంప్ అవుతారు. నీ దగ్గరే ఉంటారు కానీ వాళ్ళ మైండ్ మొత్తం ఎక్కడెక్కడో, వాళ్ళ మనసు మొత్తం ఎక్కడెక్కడో ఉంటది. సో అది ఇప్పుడు మ్యారేజ్లు ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళ కంట్రోల్లో లేవు, వాళ్ళ శరీరం కూడా వారి కంట్రోల్లో లేనే లేదు. ఒకవేళ నేను ఆనందంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటే అన్నిటిని సాక్రిఫైస్ చేసి నీ పక్క ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నా కూడా, బయటికి పోయినా కూడా రాత్రికి నా ఇంటికే కదా రావాల్సింది, వచ్చి తీరుతారు అని ఒక ఆలోచనతో ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. లేకుంటే హ్యాపీగా ఉండలేవు.